అనంతపురం పార్లమెంటుకు వచ్చే ఎన్నికల్లో కూటమి బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఇప్పటి నుండే ప్రణాళిక సత్యకుమార్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వార్తతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలో బీజేపీ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ శ్రేణుల్లో మాత్రం గుబులు మొదలైంది. సత్యకుమార్ అనంతపురం ఎంపీగా వస్తే ధర్మవరం పరిస్థితి మనకు ఎదురవుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధర్మవరంలో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న వైకాపా వారిని బీజేపీలోకి ఆహ్వానించడం, వారికే పెత్తనం ఇవ్వడంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. టీడీపీకి చెందిన వారికి కాకుండా స్టోర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇతరులకు కట్టబెట్టినట్లు ధర్మవరం టీడీపీ నాయకులు కొందరు బహిరంగ ఆరోపణలు చేశారు. అధికారం వచ్చినా ప్రతిపక్షం వాళ్లే ప్రతిదానికి ఆందోళన చేయాల్సి వస్తుందని తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఆ పార్టీకి తొత్తుగా పనిచేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న రవికుమార్ ను బీజేపీ నాయకులు తిరిగి ఆహ్వానించి కూటమి ప్రభుత్వంలో కూడా కమిషనర్ పదవి కట్టబెట్టడంపై టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. బ్రాందీ షాపులతో సహా అన్ని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా అనంతపురం ఎంపీగా పోటీ చేస్తే 7 నియోజకవర్గాల్లోనూ బీజేపీ నాయకుల పెత్తనం పెరిగిపోతుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో సర్వ అధికారాలు కొనసాగిస్తున్నారు. బీజేపీ పార్టీ ఎంపీ అయితే అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పెత్తనం కొనసాగేలా అవకాశాలు ఉండవని ఎమ్మెల్యేలు సైతం సత్యకుమార్ రాకను వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఉంటే జిల్లా వ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పదవుల్లో కోటా ఇవ్వవలసి వస్తుందని ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పార్టీకి అండగా ఉన్న మైనార్టీలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ అధిష్టానానికి విన్నవించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ వ్యక్తిని అంగీకరించే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు.